సంగారెడ్డి మండలంలోని ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో కొలువై ఉన్న సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయ 24వ వార్షికోత్సవాలు 3వ రోజు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వార్ల ఆశీస్సులతో, సద్గురు శ్రీ మదనానంద సరస్వతీ స్వామివారి మంగళాశీస్సులతో, ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో, బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ వైదిక నిర్వహణలో ఇవాళ ఉదయం నుండి వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ చతుర్వేద స్వాహాకారము, శతచండీ పారాయణము, అమ్మవారి గర్భాలయంలో వేద పండితులచే కుంకుమార్చన, సువాసిని మహిళలచే సామూహిక లక్ష కుంకుమార్చన, సహస్ర లింగార్చన వంటి క్రతువులను శాస్త్రోక్తంగా జరిపారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్కు 57 కిలోమీటర్ల దూరంలో అతి ప్రాచీన చరిత్ర కలిగిన ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో చుట్టూ దుర్భేద్యమైన కోట గోడలు, సప్తప్రాకారముల మధ్యలో అష్టభుజములతో సింహవాహినియై వెలసిన జగన్మాత, అఖిల లోకాధీశ్వరి, పిలిస్తే పలికే చల్లని తల్లి సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ అమ్మవారి వార్షికోత్సవ వేడుకలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 19వ తేదీ బుధవారం చతుర్వేద స్వాహాకారము, శతచండీ పారాయణము, గర్భాలయంలో లక్ష పుష్పార్చన, సువాసిని మహిళలచే సామూహిక పుష్పార్చన మరియు భక్తులచే సహస్ర లింగార్చనతో పాటు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అమ్మవారి కళ్యాణోత్సవం వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతాయని ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ చెప్పారు. 20వ తేదీ గురువారం శ్రీ దుర్గా భవానీ అమ్మవారి వార్షికోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమాలలో భాగంగా శతచండీ మహాయాగం, వేలాది మంది భక్తుల అమ్మవారి నామస్మరణల నడుమ మహాపూర్ణాహుతి, రాత్రి 6 గంటలకు లక్ష దీపోత్సవం వైభవంగా జరుగుతాయని అన్నారు. ఎంతో శోభాయమానంగా జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని తల్లి జగజ్జనని శ్రీ దుర్గా భవానీ అమ్మవారి దివ్యదర్శనం చేసుకోవాలని, 5 రోజుల పాటు నిరంతరం సాగే అన్న మహాప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపా కటాక్ష వీక్షణములు పొంది తరించాలని సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ భక్తులకు సూచించారు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయంలో ముడుపు కట్టి కోరి మొక్కినంతనే ధర్మబద్ధమైన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం, విదేశీయానం, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఆలయంలో ముడుపు కట్టి మొక్కుకున్నంతనే కోరిన కోర్కెలు తీరినవారు తమ మొక్కులు తీర్చుకునేందుకు వేలాది మంది భక్తులు శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అఖండ నామ సంకీర్తనలు, అఖండ భజనలు, వేద పండితుల వేద మంత్ర ఘోషలు, భక్తుల అమ్మవారి నామ స్మరణలతో ఈశ్వరపురం గ్రామం ఆధ్యాత్మిక శోభతో అలరారింది. స్మృతమశేషజంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ఆ భగవతి రాజరాజేశ్వరి దుర్గా భవానీ యొక్క ఉపాసన, దుర్గా భవానీ సంబంధమైనటువంటి స్తోత్రాలను పఠించడము, ఆ దుర్గా భవానీకి సంబంధించినటువంటి స్వరూపాన్ని దర్శించడం అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాప పరిహారాలే. వారి వారి స్థాయిని అనుసరించి ఈ చెప్పినటువంటి సాధనాలను ఆశ్రయించినట్టయితే అన్ని పాపాల నుండి విముక్తిని పొందుతారు. మనకు వ్యాస భగవానుడు చెప్పిన మాట ఏమిటి అనంటే, ఒక మానవ జన్మ ఎత్తినటువంటి జీవుడు సుఖాన్ని ఆనందాన్ని పొందాలి అనంటే ఆ సుఖము ఆనందము పొందికకు ప్రతిబంధకాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రతిబంధకాలు ఏవి అంటే మానవులు ఆచరించేటువంటి పాపాలు. అందుకని ప్రతిబంధకాలను తొలగించుకుంటే పాపాలు తొలగిపోతాయి. పాపాలు తొలగిపోయినవి అన్న తర్వాత పుణ్యకర్మలు ఫలాన్ని ఇస్తాయి. తద్వారా మానవులు ఆనందాన్ని సుఖాన్ని పొందుతారు అనేటువంటిది వ్యవస్థ. ఇప్పుడు పాపాలను తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి? అనేక సాధనా మార్గాలు ఉన్నాయి. అనేక సాధనా మార్గాల్లో కలియుగంలో ప్రధానంగా సులభమైనటువంటి సాధనా మార్గం ఏది అంటే భగవతి రాజరాజేశ్వరి నామాన్ని ఉచ్చరించడం.
అపరాధశతం కృత్వా జగదంబేతి యోచ్చరేతు యాంగతిం సమవాప్నోతి నతాం బ్రహ్మాదేశ్వరాహ అని ఒక పురాణంలో వ్యాసుడు చెప్తాడు. అమ్మవారి సమీపానికి వెళ్ళి జగదంబ అని 4 అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తే వానికి ఏ ఫలం వస్తుందో అది ఇంద్రాది దేవతలకు కూడా రాదు అని అంటారు. అటువంటి అమ్మవారి సమీపానికి రావడం, అమ్మవారికి సంబంధించిన 4 అక్షరాల నామాన్ని ఉచ్చరించడము వలన అనేక జన్మల్లో చేసిన పాపాలు పరిహారం అవుతాయి. అటువంటి నామాన్ని ఉచ్చరించే మనము నామము అనేక నామములతో కూడుకున్నటువంటి భగవతి రాజరాజేశ్వరిని కనుక ఒకవేళ దర్శించినట్టయితే ఆమె చల్లని చూపులు మన పైన పడ్డట్టయితే మన పాపాలు ఇంకా ఉంటాయా? అందుకని ఆమె దర్శనము, ఆమె నామాన్ని స్మరించడము అత్యంత శ్రేయోదాయకమై ఉన్నది. భక్తులైన మీరంతా కూడా కలియుగంలో సులభ సాధనములైనటువంటి నామోచ్చారణ భగవతి దివ్య దర్శనాన్ని చేసుకొని మీరంతా కూడా తరించండి. మహాదేవ్. తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి మండలమునందు సంగారెడ్డికి 8 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ భాగ్యనగరానికి 60 కిలోమీటర్ల దూరంలో అద్వితీయంగా యావత్ భారతావనిలో 2వ స్థానంలో సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మహా క్షేత్రములలో 2వ క్షేత్రంగా ఆవిర్భవించింది శక్త్యాలయం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట నందు. ఇలా ఆవిర్భవించాలి అని నిర్ణయించడానికి మూలపురుషులు, బ్రహ్మనిష్టాగరిష్ఠులు, వైరాగ్య సంపన్నులైనటువంటి యొక్క మా గురుదేవులు సదానందాశ్రమ పీఠాధీశ్వరులు బసవ కళ్యాణ్ శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామివారు వారి యొక్క కరుణతో యొక్క కృపా విశేషం చేత ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ స్థలిలో 7 ప్రాకారాలతో అమ్మ అష్టభుజ సింహవాహిని దుర్గా భవానిగా ఆవిర్భవించడం జరిగింది. దినదినాభివృద్ధిని చెందుతూ సమస్త భక్తులకు కల్పతరువుగా ఈ క్షేత్రరాజం విరాజిల్లడానికి జగద్గురువులు శ్రీ శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం లకు ఈ క్షేత్రరాజాన్ని అంకితం చేసి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క అనుగ్రహం, జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క దివ్య చరణానుగ్రహంతో ఈ క్షేత్రం ఎంతో సురక్షితంగా సువ్యవస్థగా తీర్చిదిద్దుకోవటానికి తగినటువంటి యొక్క ఆశీస్సులు వారి వల్ల సంపూర్ణంగా ఇక్కడ ప్రాప్తిస్తూ ఇది అనునిత్యము వేల మంది భక్తులకు దర్శనీయ స్థలంగా మారింది. ఇట్టి మహాక్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా 2 ఉత్సవాలు అమ్మవి పరమ శోభాయమానంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకటి శ్రీజ శుద్ధ ప్రతిపద మొదలుకొని విజయదశమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి. అదేవిధంగా అమ్మవారు ప్రతిష్ఠింపబడినటువంటి యొక్క పాల్గొన బహుళ షష్ఠిని పురస్కరించుకొని 3 రోజులు సామాన్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి, విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో 5 రోజులు పాంచాన్నిక దీక్ష, సప్తాహ దీక్ష, ఇలా ఆయా కార్యక్రమాల ఆవశ్యకతను విస్తృతిని బట్టి పూర్ణాహుతి మాత్రం షష్ఠితో సమాప్తి చేసే విధంగా కార్యక్రమాలన్నింటినో ఇక్కడ వేలాది మంది భక్తులచే ఇక్కడ ఈ క్షేత్రంలో నిర్వహించడం జరిగింది. జగద్గురువుల వారి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి యొక్క అనుగ్రహంతో అట్టి సుక్షేత్రంలో ఈనాడు అలా జరుగుతూ 24వ సంవత్సరములు పరిపూర్తి అవుతున్నటువంటి యొక్క దివ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈ క్షేత్రరాజంలో మార్చి 16 పాల్గొన బహుళ విజయ ఆదివారం నాడు చతుర్వేద స్వాహాకార పూర్వకంగా శతచండీ మహాయాగ పురస్సరంగా సహస్రలింగార్చన సహితంగా శ్రీ దుర్గా భవానీ 24వ వార్షికోత్సవ కార్యక్రమం వేద విధులైనటువంటి యొక్క ఆచార్యాది ఋత్విజుల చేత సమస్త భక్తుల యొక్క సంపూర్ణ సహకారం చేత ఈ కార్యక్రమం నిశ్చయమై అమ్మ యొక్క సంకల్పంతో, ఆ తల్లి ప్రేరణతో దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నది. ఇవాళ 3వ రోజు. ఈనాడు లక్ష కుంకుమార్చన
చతుర్వేద స్వాహాకారము, శతచండీ మహాయాగ సంబంధితమైనటువంటి యొక్క పారాయణములు, ఆ తరువాత అనునిత్యం జరిగేటువంటి యొక్క సహస్రలింగార్చన, ఈ కార్యక్రమం ఈనాడు కొనసాగుతుంది. ఇంత సుక్షేత్రము ఇంత సమీపంలో ఉండి అధిక సంఖ్యలో ఎంతోమంది ఈ ఆశ్రయభూతమైనటువంటి యొక్క ఈ క్షేత్రాన్ని దర్శించవలసిన గురుతర బాధ్యత, విద్యుక్త ధర్మం మన అందరి యందు ఉన్నది. మనము తరించడానికి, మన ఉద్ధారం కోసంగా ఈ క్షేత్రానికి వచ్చి అమ్మను దర్శించండి. జరిగే కార్యక్రమాలను దర్శించి మీరు పునీతులు కావాలని మీ అందరితో సర్వదా నేను సూచన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక 4వ రోజు అయినటువంటి యొక్క రేపటి రోజు విశేషించి లక్ష కుంకుమార్చన, చతుర్వేద స్వాహాకారములు, సహస్రలింగార్చన, ఇలా ఉదయం పూట కార్యక్రమాలు సాయంత్రం వరకు నిర్వహిస్తూ సాయంత్రం రంగరంగ వైభవంగా జగత్ కళ్యాణకారకమైనటువంటి యొక్క జగన్మాత కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఎల్లుండి గురువారం నాడు పాల్గొన బహుళ షష్ఠి 20 తేదీన అమ్మవారి యొక్క ఈ యాగములన్నింటి యొక్క పరిపూర్ణ ఫలస్వరూపమైనటువంటి యొక్క మహాపూర్ణాహుతి జరుగుతుంది. ఆ తరువాత సాయంత్రం లక్ష దీపోత్సవం జరుగుతుంది. కనుక ఇట్టి విశేష కార్యక్రమాలని, ఈ అమ్మ దివ్యమైన ఉత్సవాన్ని భక్తులందరూ కూడా దర్శించి గురుచరణుల యొక్క అనుగ్రహానికి, జగన్మాత కృపకు పాత్రులు కావలసిందిగా సర్వదా మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తూ వాడికి విరామం ఇస్తున్నా. సంగారెడ్డి మండలంలోని ఈశ్వరాపురం ఇస్మాయిల్గంపేట గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ యొక్క వార్షికోత్సవం దుర్గా భవానీ మాత ఇప్పటికీ 24 సంవత్సరాలు ఇక్కడ వెలిసింది. ఈ యొక్క గడికోటలో, చుట్టుముడు గడికోటలో ఉన్న ఈ అమ్మవారు భవానీ మాత ఇక్కడ 24 సంవత్సరాలు నిలిచింది. కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా 16 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఈ యొక్క జాతర అంగరంగ వైభవం జరుగుతుంది. ఇప్పటికి 3 రోజులైంది. ఇక రేపు కళ్యాణోత్సవము, ఎల్లుండి గురువారం నాడు యథావిధిగా లక్ష దీపాలు మహోత్సవము రాత్రి 7 గంటలకు జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవంగా అంగరంగ వైభవంగా చేయాలని మనవి చేసుకుంటూ బోల్ భవానీ మాతాకి సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఈశ్వరాపురం గ్రామం నందు గత 24 సంవత్సరాల క్రితం అమ్మవారు సుమారు 5 ఎకరాల గడి కోటయందు వెలిసింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము అమ్మవారి నవరాత్రి వారోత్సవంలో 9 రోజులు, మరి అమ్మవారి వార్షికోత్సవంలో ఒకసారి 3 రోజులు, ఒకసారి 7 రోజులు, ఒకసారి 5 రోజులు, ఈ విధంగా అమ్మవారు ఎన్నో పూజలు అందుకుంటుంది. మరి ఇందులో భాగంగా గత సంవత్సరాల క్రితం కోటి కుంకుమార్చనతో పాటు లక్ష చండి అయితే చండి మహాయాగం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా అమ్మవారు ప్రతి సంవత్సరం ఎన్నో రకాల పూజలు అందుకొని మరి ఇక్కడ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నది. అట్లాగే మరి ఇక్కడ మొక్కిన భక్తులందరికీ నేనున్నానంటూ వారు ఏదైనా కోరికలు కోరుకుంటున్నారో, ఒక ఉదాహరణ తీసుకుంటే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కావాలంటే అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకొని ముడుపు కట్టినటువంటి సందర్భాలలో వారికి సంతానం ఇచ్చిన అమ్మ, మరి ఉద్యోగరీత్యా చాలామంది అవస్థపడితే ఉద్యోగాలు ఇచ్చిన అమ్మ, మరి ఏవేని కష్టాలున్నా తను ఎంబడుండి ఇక్కడ మొక్కుకున్న భక్తులందరికీ నేను ఉన్నానంటూ మరి ప్రాంత ప్రజలందరూ అమ్మవారు సుభిక్షంగా చూస్తుంది. మరి ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం 5 రోజుల కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం భాగంగా చతుర్వేద పారాయణం అంటే 4 వేదాలు పారాయణంతో పాటు మరి లక్ష కుంకుమార్చన, మరి లక్ష పుష్పార్చనతో పాటు లింగ పూజ జరుగుతున్నది. మరి ఈ రోజుకు ఇది 3వ రోజు. మరి రేపు సాయంత్రం యథావిధిగా అమ్మవారి కళ్యాణోత్సవం సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. మరి చివరి రోజు లక్ష దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో 5 రోజులు నిరంతర అన్నదానం, అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 12 గంటల, రాత్రి 12 గంటల వరకు నిత్య అన్నదానం జరుగుతున్నది. మరి ఇంత పెద్ద గుడి 7 ప్రాకారాలు నిర్మితమవుతున్నాయి అంటే ఇవన్నీ దాతల సహకారంతో జరుగుతున్నాయి. ఇక్కడ 7 ప్రాకారాల్లో భాగంగా మరి 6 ప్రాకారాలు పూర్తయినాయి, ఇంకొక ప్రాకారం స్టార్ట్ అయ్యేది. మరి ఇక్కడ 10 రూపాయలకే అడిగే సురువు పెడితే 1 కోటి రూపాయల దాకా మాకు దాతలు ఇచ్చారు.
మరి నిన్ననే రీసెంట్గా ఇనాగ్రేషన్ చేసుకున్నాము మరి అన్నదాన సత్రము. దానిని స్వాతి ఇండస్ట్రీస్ పార్టీ వారు కమ్మిలి సాంబశివరావు వారు సుమారు ఒక 60 లక్షలతోటి నిర్మాణం జరిగింది. మరి ఇక్కడ ఈ అమ్మవారి డెవలప్మెంట్ కార్యక్రమంలో ఎంతమంది దాతలైతే అమ్మవారికి సాయం చేస్తున్నారో మరి నిధులు ఇస్తున్నారో మరి వారందరినీ అమ్మవారు ఎల్లవేళలా ఉండి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేస్తూ వారిని ఇంకా ఉన్నత శిఖరాలకు చేర్చుకుంటూ పోతుందమ్మ. కాబట్టి మిగిలిన భక్తులు ఎవరైనా అమ్మవారిని దర్శించకపోతే వచ్చి మరి అమ్మవారి కృపకు ప్రార్థనలై అమ్మవారికి కోరికలు నెరవేర్చుకుంటారని కోరుకుంటున్నాం. ఎల్లుండి సప్త ప్రకార భవానీ మందిరం నందు లక్ష దీపోత్సవం కన్నుల పండుగ అవుతుంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అట్లాగే ఈ కార్యక్రమం పాల్గొంటున్న భక్తులందరికీ మా గ్రామం తరపున మా ఆలయ కమిటీ తరపున మా తరపున అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బోల్ భవానీ మాతాకి. నా పేరు ప్రగతి. మేము సంగారెడ్డి నుంచి వచ్చాము. మా స్కూల్ శ్రద్ధ హై స్కూల్. మాకు హాల్ టికెట్స్ వచ్చాయి. అమ్మవారి దీవెనల కోసం మేమందరం మా ప్రిన్సిపల్ గారితో కలిసి హాల్ టికెట్లకు పూజలు చేసి మా అందరికీ మంచి రిజల్ట్ రావాలని చెప్పేసి మేము ఇక్కడికి క్లాస్ అందరితో పాటు వచ్చి అమ్మవారి దీవెనల కోసం వచ్చాము.